ప్రైస్ ఏం జరుగుతుంది అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంది కదా. ఇక్కడ గమనించండి, ఒక లో అనేది చేసుకుందండి మార్కెట్. ఒక రెసిస్టెన్స్ జోన్ కదా, రెసిస్టెన్స్ జోన్ దగ్గర మనకి సెల్లింగ్ సెటప్ అనేది వచ్చింది కాబట్టి బయింగ్ ఎంట్రీ సెటప్ మార్కెట్ లో ఈ రోజు రాలేదన్నమాట. ఎందుకు రాలేదు బయింగ్ ఎంట్రీ సెటప్? ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీలు తీసుకోకూడదు అనమాట. ఇక్కడ బయింగ్ ప్రెజర్ వచ్చింది కదా, ఇక్కడ బయింగ్ ప్రెజర్ వచ్చింది, ఇక్కడ బయింగ్ ప్రెజర్ వచ్చిందని బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోకూడదు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం అండి, మార్కెట్లో ఒక లెవెల్ అనేది చెప్పుకున్నాం అండి, సపోర్ట్ లెవెల్. ఆ లెవెల్ని ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో అక్కడి నుంచి మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్పుకున్నాం అండి. ఎలా చెప్పుకున్నాం, దాని వెనక సైకాలజీ ఏంది అనేది డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం అండి. దాంతోపాటే సెటప్ గురించి డౌట్ అడిగారు కదా మన సబ్స్క్రైబర్, అది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసాం, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది సైకాలజీ అర్థం చేసుకొని మన అనాలిసిస్ ప్రకారం మనకి ఏమైనా ఎంట్రీలు వచ్చినాయా అది చెక్ చేసుకొని రేపటి అనాలిసిస్కి మూవ్ అవుతామండి మనం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. నేను ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మనం ఈ లెవెల్ చెప్పుకున్నాం కదా. ఎంత లెవెల్ మనకు అది ఇక్కడ ఉందండి, 25,030 అండి. ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం మార్కెట్లో బయింగ్ సైడే ప్లాన్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో మార్కెట్ ఒక మంచి రెడ్ క్యాండిల్తో అక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి. ఓకేనా, దాంతోపాటే ఇక్కడ మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా, మార్కెట్ ఫాల్ అవుతూ వస్తుంటే ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవద్దని చెప్పుకున్నాం అండి. ఓకేనా, ఆ జోన్ దగ్గర గమనించండి, మనకి బయింగ్ వచ్చిందా రాలేదు కదా. ఇలా మన అనాలిసిస్ని యూజ్ చేసుకుంటాం అండి మార్కెట్లో, లైవ్ మార్కెట్లో అక్కడ ఏం జరుగుతుందని సైకాలజీని అర్థం చేసుకుంటాం. మన ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఓకే, ఇప్పుడు మార్కెట్లో ఏం జరిగిందో గమనిద్దాం. ఓపెనింగ్ దగ్గర నుంచి ఇక్కడ గమనించండి, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది మనకి, మన జోన్ పైనే ఓపెన్ అయిందండి. జోన్ పైన ఉన్నంత వరకు మనం బయింగ్ సైడే కదా, కాబట్టి ఈ ఏరియాలో మొత్తం కూడా మనం బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, బై సైడే ప్లాన్ చేసుకుంటాం. ఈ జోన్ పైన ఉన్నంత వరకు మనకి బయింగ్ ఎంట్రీ సెటప్ ఏం రాలేదండి, మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకున్నా కానీ. నెక్స్ట్ ఏం జరిగింది మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఒక మంచి రెడ్ క్యాండిల్తో మన జోన్ని డౌన్ సైడ్ అనేది బ్రేక్ ఇచ్చిందండి. ఇది మంచిదే కదా రెడ్ క్యాండిల్. ఓకేనా, ఇక్కడ మనం ఏమనుకున్నాం, సెల్లింగ్ సెట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, మీరు స్వింగ్ హైలో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ స్వింగ్ ఎక్కడ ఉంది మీరు గమనిస్తే ఇదే కదా స్వింగ్. ఈ స్వింగ్ దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే అక్కడ నుంచి మార్కెట్లో ఏం జరిగింది గమనించండి, ప్రైస్ లైట్గా అప్ సైడ్ వెళ్ళినా సరే మన స్టాప్ లాస్ అనేది హిట్ కాకుండా మన డైరెక్షన్లో మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అయిందండి. లేదు ఈ క్యాండిల్ దగ్గర మీకు కన్ఫర్మేషన్ అనేది లేదనుకోండి సెల్ ఎంట్రీ తీసుకోవడానికి, నెక్స్ట్ గమనించండి ప్రైస్లో ఏం జరిగిందో, ప్రైస్ అనేది లైట్గా అప్ సైడ్ వచ్చిందా, ఏదైతే మనం సపోర్ట్ జోన్ అనుకుంటున్నామో ఆ జోన్ ఎలాగ యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది, డౌన్ సైడ్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది కదా. ఇక్కడ నుంచి అయితే ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అయిందండి, కాకపోతే ఇక్కడ మనకి సెటప్ ఏం రాలేదు, అందుకే సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోలేదు. నెక్స్ట్ గమనించండి మార్కెట్ని, ప్రైస్ ఏం జరుగుతుంది అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంది కదా. ఇక్కడ గమనించండి, ఒక లో అనేది చేసుకుందండి మార్కెట్. ఈ లోని రెస్పెక్ట్ చేస్తుందా లేదా, ఎన్నిసార్లు టచ్ అయింది చూడండి, ఈ లోని 4 టైమ్స్ టచ్ అయిందండి. ఇలా గమనించవచ్చు. లేదు ఇక్కడ మీరు ఇంకోటి గమనించారనుకోండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, లో అయింది, అప్ సైడ్ వచ్చింది. ఇదేంటిది మనకి మనం చెప్పుకున్నాం కదా డబుల్ టాప్ సెటప్, ఇలా అనమాట. డబుల్ టాప్ సెటప్ వస్తే ఏం చేస్తాం, మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా. దాంతోపాటు ఈ సెటప్ అనేది అక్కడ వచ్చింది, ఒక రెసిస్టెన్స్ జోన్ కదా, రెసిస్టెన్స్ జోన్ దగ్గర మనకి సెల్లింగ్ సెటప్ అనేది వచ్చింది కాబట్టి సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడ ప్లాన్ చేసుకుంటాం, ఈ సెటప్ వచ్చిన తర్వాత ఇక్కడ గమనించండి, ఏదైతే లో ఉందో ఈ లోని బ్రేక్ అయ్యేటప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మరి స్వింగ్ హైలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అండి. స్వింగ్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ అనమాట. ఈ స్వింగ్ హైలో స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ మూవ్మెంట్ అయితే ఇచ్చిందండి. ఇలా మార్కెట్లో మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఈరోజు మార్కెట్ని గమనించండి, ఓవరాల్గా ఫాలో అవుతూ ఉంది కదా. ఈ ఫాలో మనకి ఒక్క దగ్గర కూడా బయింగ్ ఎంట్రీ సెటప్ అనేది రాలేదండి. మీరు బయింగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలనుకున్నా సరే బయింగ్ ఎంట్రీ సెటప్ మార్కెట్లో ఈరోజు రాలేదన్నమాట. ఎందుకు రాలేదు బయింగ్ ఎంట్రీ సెటప్, మార్కెట్లో బయర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ లేరు ప్రైస్ని పైకి తీసుకెళ్ళడానికి. ఒకవేళ బయర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారనుకోండి, ఏం జరగాలి, ఈ లెవెల్ పైనే మార్కెట్ని ఉంచాలి, అంటే ప్రైస్ని ఈ లెవెల్ పైనే ట్రేడ్ అయ్యేటట్టు చేస్తారు. అక్కడ నుంచి ప్రైస్ని అప్ సైడ్ మూవ్మెంట్ అనేది తీసుకెళ్తారు. అప్పుడు మనకి బయింగ్ ఎంట్రీ సెటప్ వస్తుంది, మనం బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు మార్కెట్లో ఓవరాల్గా సెల్లింగ్ ప్రెజర్ అని కనిపించింది కదా, సెల్లర్స్ అగ్రెసివ్ ఉన్నారు కాబట్టి బయింగ్ ఎంట్రీ సెటప్ మనకి రాలేదు కాబట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోము. ఇలా ప్రైస్ని మనం అర్థం చేసుకొని మార్కెట్లో డిసిప్లిన్గా మూవ్ అవుతూ ఉండాలండి. ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీలు తీసుకోకూడదు అనమాట. ఇక్కడ బయింగ్ ప్రెజర్ వచ్చింది కదా, ఇక్కడ బయింగ్ ప్రెజర్ వచ్చింది, ఇక్కడ బయింగ్ ప్రెజర్ వచ్చిందని బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోకూడదు.
సెటప్ వచ్చినప్పుడే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మనం రేపటి అనాలిసిస్ మూవ్ అవుదాం అండి. మనం ఏం చేస్తాం, డైలీ చార్ట్లో ఒకసారి చెక్ చేసుకుంటాం కదా, ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఈరోజు గమనించండి మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇదేమి ఇండికేట్ చేస్తుంది, మనకి మార్కెట్లో అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది, మార్కెట్లో సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు అని ఇండికేట్ చేస్తుంది కదా. కాకపోతే ఈ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయింది అనేది మీరు గమనించండి. ప్రైస్ ఫాలో అవుతూ వచ్చిందా, ఫాలో అవుతూ వచ్చి లోలోనే ఉంది కదా, అంటే ఇది హై అనమాట. ప్రైస్ ఫాలో అవుతూ వచ్చి లోలో ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది పడిందండి. ఇక్కడ నుంచి మార్కెట్ లైట్ గా ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది, ఎందుకంటే సెల్లింగ్ ప్రెజర్ ఉంది కాబట్టి. కాకపోతే ఏం జరిగిద్ది, కొంచెం లైట్ ఫాలో వచ్చిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎలా చెప్తున్నాం ఇది, మీకు రెండు సినారియోలు చూపిస్తా, గమనించండి. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఉంది కదా, ఎక్కడ ఫామ్ అయింది, అది ప్రైస్ హైలోకి వస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. దాని తర్వాత ఏం జరిగింది, ప్రైస్ లైట్ గా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. అర్థమైంది అక్కడ పాయింట్. బయర్స్ అనే వాళ్ళు హైలో తీసుకొచ్చారు కదా, కానీ కొంచెమే ప్రైస్ వెళ్ళి డౌన్ సైడ్ అనేది మూవ్ అయిందండి. దాంతోపాటు సెల్లింగ్ సినారియో చూపిస్తా, గమనించండి. ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది ఫాలో అవుతూ వచ్చిందా, ఒక మంచి రెడ్ క్యాండిల్ పడిందండి. ప్రైస్ ఫాలో అవుతూ లోలో మంచి రెడ్ క్యాండిల్ అనేది పడింది కదా. ఇక్కడ నుంచి ఏం జరిగింది మీరు గమనిస్తే, కొంచెమే ఫాల్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయిందనమాట, ఫాల్ రివర్స్ అయిందనమాట. ఇక్కడ కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. ఈ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయింది మీరు గమనిస్తే, ఫాలో అవుతూ లోలో ఫామ్ అయింది కదా, కాబట్టి ప్రైస్ ఇక్కడ నుంచి ఫాలో అయ్యి రివర్స్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడి నుంచి రివర్స్ అవ్వచ్చు అనేది మనం హవలీ చార్ట్లోకి వెళ్ళి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం అండి. మనం ఎక్కడ సేల్ సైడ్ ఉండాలి అనేది కూడా అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ హవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ఈ రోజు మనకి ఫాల్ అనేది కనిపించింది కదా. ఇందా మనం డైలీలో డిస్కస్ చేసుకున్నాం కదా, ఫాల్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంది, లోలో బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని. ఇక్కడ గమనించండి లో ఎక్కడ అనేది, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది మనకి. దాంతోపాటే మన జోన్ అనేది ఉందన్నమాట, సపోర్ట్ జోన్. కాబట్టి ఇక్కడ నుంచి ప్రైస్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది, కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. దాంతోపాటే ప్రైస్ ఎప్పుడైతే అప్ సైడ్ వస్తుందో, అంటే ప్రైస్ హైలోకి వస్తూ ఉంటుంది కదా, హైలోకి వస్తున్నప్పుడు కూడా మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఎందుకు, ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఉంది కాబట్టి. దీన్ని ఇంకా క్లియర్ గా మనం 5 minutes లోకి వెళ్ళి జోన్స్ తో పాటు అనాలిసిస్ చేసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. రేపటి అనాలిసిస్ గమనించాం అనుకోండి, మనం ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది కదా మనకి. ఎప్పుడైతే మార్కెట్ ఈ రోజులోని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, మీరు ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంటే ఇక్కడ మనకి ఒక లెవెల్ అనేది ఉందండి, 24,800. ఈ జోన్ దగ్గర మార్కెట్ కొంచెం సపోర్ట్ అనేది తీసుకుందండి ప్రీవియస్ గా, అందుకే దీన్ని కూడా కన్సిడర్ చేసుకుంటాం మనం బయింగ్ జోన్ లాగా. కాబట్టి 24,800 నుంచి మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, 24,750. ఈ జోన్ మొత్తాన్ని కూడా మనం ఒక బయింగ్ జోన్ లాగా కన్సిడర్ చేసుకొని, ప్రైస్ ఎప్పుడైతే ఈ జోన్ లోకి వస్తుందో అక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. లేదు ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ ఉంది అనుకోండి, అప్ సైడ్ రానివ్వండి, హైలోకి వచ్చిన తర్వాత ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఎంత ఉందో మనకి జోన్, అది 25,030 అండి. దాంతోపాటే ఇక్కడ మనకి జోన్ అనేది ఉంది కదా, రౌండ్ ఫిగర్ 25,000. దీని మొత్తాన్ని కూడా ఒక సెల్లింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకొని ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం మన సెటప్ వచ్చినప్పుడు. లేదు ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చి లోకి వస్తుంది అనుకోండి, లోకి వస్తున్నప్పుడు సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యి బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు అనుకోండి, లోకి వస్తున్నప్పుడు అక్కడైనా మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఈ లెవెల్ బ్రేక్ అవునంత వరకు మనం మార్కెట్ లో బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఎప్పుడు ప్రైస్ హైలోకి వెళ్ళి లోకి వస్తున్నప్పుడు మాత్రమే. ఇక్కడ మనకి గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించాలండి. కనిపించినప్పుడు మాత్రమే మనం బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదు ఈ జోన్ ని మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అప్పుడైనా మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఎక్కడ వరకు బై సైడ్ ఉండొచ్చు మీరు, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా మనకి, ఇక్కడ ఉందండి 25,150. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది, ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవలీ చార్ట్ లోకి వచ్చామండి. ఈ రోజు గమనించండి ప్రైస్ ఎలా ఉంది మనకి. ప్రైస్ మొత్తం కన్సల్టేషన్ చేసి లాస్ట్ లో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిందండి. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుందండి. కాకపోతే ప్రైస్ ఎక్కడుందని మీరు గమనించారు అనుకోండి, ఒక బయింగ్ జోన్ దగ్గరకు వచ్చిందండి. ఓకేనా, ఇక్కడ నుంచే కదా మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. దాంతోపాటు ఇక్కడ మన సపోర్ట్ జోన్ కూడా ఉందండి. ప్రైస్ అనేది బయింగ్ జోన్స్ దగ్గరకు వచ్చింది కాబట్టి బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ వస్తుందో, డౌన్ సైడ్ వస్తున్నప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఎక్కడ బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం మనం, ఇక్కడ ఉంది కదా అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్, లెవెల్ ఎంత ఉంది మనకి 54,800 అండి. దాంతోపాటే మన సపోర్ట్ జోన్ కూడా ఉందండి డౌన్ సైడ్ 54,630 అండి. దీని మొత్తాన్ని కూడా ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకొని ఇక్కడ బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం మన సెటప్ వచ్చినప్పుడు మాత్రమే. లేదు మార్కెట్ అనేది ఫాల్ అయ్యి
ఎప్పుడైతే ఈ జోన్ని క్రాస్ చేసిద్దో అప్ సైడ్, అక్కడ నుంచి మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఎంత ఉంది మనకి లెవెల్? అది 55K అండి. ప్రైస్ ఫాల్ అయ్యి ఈ లెవెల్ని ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో మీ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి ఈ ఏరియా దగ్గర. లేదు ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ ఉంది అనుకోండి, అప్ సైడ్ వస్తుంటే మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా 55,300, ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి మార్కెట్, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది కదా 55,500, ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మనం లెవెల్స్ అనేవి గమనిస్తాం కదా, ఇప్పుడు లెవెల్స్ చూద్దామండి. ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది మనకి? ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంటే ఇక్కడ ఉందండి 80,900, దాని తర్వాత ఎక్కడుంది 80,600 అండి. లేదు ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ ఉంది అనుకోండి, ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది మనకి? 81,600 అండి. దాని తర్వాత ఎక్కడుంది రెసిస్టెన్స్ జోన్? 82,040 అండి. ఇవి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఈ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని మీ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇక్కడ సైకాలజీ కావాలనుకోండి, ఈ జోన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఇందా మనం నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రైస్ మూవ్మెంట్ ఎలా వస్తే మనం ఎలా అర్థం చేసుకోవాలనేది, దాన్ని ఇక్కడ మీరు అప్లై చేయొచ్చండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.